కాసేపట్లో ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. 318 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక హోమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆలయ ఏజెన్సీ ప్రాంతంలో ఉండడంతో మావోయిస్టుల ప్రభావం ఉండే అవకాశం ఉందని కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఐఎస్ జగన్నాథపురం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సీఎం పవన్ కళ్యాణ్ ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం తన ఇష్టదైవం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వరుసగా 16వ ఏట కూడా వస్తున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో ద్వారకా తిరుమల మండలంలో అలాగే పక్కనే ఉన్నటువంటి కొయిలగూడు మండలంలో ఉన్నటువంటి రాజవరం గ్రామంలో కూడా భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. మరి కాసేపట్లోనే ఆయన ప్రాంతానికి రాబోతున్నారు. అటు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి చేరుకొని ఆ తర్వాత అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి వచ్చే విధంగా కూడా రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ తరుణంలోనే మార్గ మధ్యంలో ఉన్నటువంటి రాజవరం గ్రామం ఏదైతే ఉందో అక్కడ లక్కవరం పొంగుటూరు రహదారి నిర్మాణ పనులను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించబోతున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి నుంచి కూడా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం మనం చూసినటువంటి ఈ ప్రాంతానికి ఆయన చేరుకొని పైన ఉన్నటువంటి ఆలయంలో కూడా ప్రత్యేక హోమంలో అలాగే ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే బయట వ్యక్తులు కానీ లేదంటే ఇటు ఓవైపు మావోల ప్రభావం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అటు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ సారథ్యంలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలందరూ కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. అటు డిఎస్పీ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం పోలీసు బందోబస్తుకు సంబంధించి శ్రావణ్ కుమార్ సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ రాబోతున్నారు, డిప్యూటీ సీఎం ఎలా ఉండబోతుంది? ఇది ఏజెన్సీ ప్రాంతం వైపు ఇప్పటికే నక్సల్స్ ప్రభావం కూడా ఉంది. అందుకని మేము విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని యాంగిల్స్లో కూడా మేము ప్రతిదీ మైన్యూట్గా ఎవరిని అంతా కూడా వెరిఫై చేసుకొని వాళ్ళకి ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళు మాత్రం పంపించడం, దాంతోపాటు ఎక్కడైతే ఉన్నాయో రోడ్ ఓపెనింగ్ పార్టీస్ పెట్టడంతో పాటు వివిధ అన్ని ఏదైతే ఉన్నాయో భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పటి వరకు అయితే మొత్తం మేము హ్యూజ్ ఫోర్స్ పెట్టుకోవటం కానీ, తర్వాత ఏరియా డామినేషన్స్ చేయటం కానీ, తర్వాత కూమింగ్ ఆపరేషన్స్ చేయటం కానీ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అటువైపు గ్రామానికి కూడా వెళ్ళబోతున్నారు. అక్కడ స్పెషల్ డ్రైన్కి సంబంధించి రోడ్డు పనులు కూడా పరిశీలిస్తారు ఆయన. ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎటువంటి ఆంక్షలు ఉంటున్నాయి, ఎలా భద్రత? ఏం లేదు, ఆంక్షలు అంటే ఏం లేవండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భద్రతాపరంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. వచ్చిన పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక క్రమబద్ధీకరణగా ప్రజలకు అసౌకర్యం లేకుండా వాళ్ళను కూడా వెరిఫై చేసుకుంటూ మా భద్రతా తనిఖీలు చేసుకుంటూ వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తామండి. అదే చూస్తాం, పోలీసులో పూర్తిగా కూడా భద్రత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశామంటూ కూడా డిఎస్పీ కూడా స్పష్టం చేయడం జరిగింది. అటు మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాణ్తో పాటు రాబోతున్నారు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులతో పాటు కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున కూడా రావడంతో దీనికి సంబంధించి ప్రత్యేక మొత్తం భద్రత అయితే కట్టుదిట్టంగా కూడా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆలయంలో ప్రత్యేక హోమంలో అలాగే ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి డ్రైన్ ఏదైతే ఉందో ఆ డ్రైన్కి సంబంధించి కూడా అభివృద్ధి పనుల్లో కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే గత ఏడాది నవంబర్లో వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రత్యేకించి కొన్ని హామీలను పవన్ కళ్యాణ్ ఏదైతే ఇచ్చారు, కొండకు సంబంధించి రహదారి మార్గాలను అలాగే కొండపైకి ఉన్నటువంటి గట్టుకు సంబంధించి కూడా రక్షణ గోడకు సంబంధించి కూడా ఆయన పలు హామీలు ఇవ్వడం అయితే జరిగింది. ఆ హామీలందరికీ సంబంధించి ఈరోజు శంకుస్థాపనలు కూడా చేయబోతున్నారు. దాదాపు 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించి కూడా గత ఏడాది ఆయన ఇదే ప్రాంతంలో ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆ అభివృద్ధి పనులకు సంబంధించి ఈరోజు ప్రచారం సంబంధించి కూడా ఈరోజు పూర్తిగా కూడా శంకుస్థాపన చేసి వచ్చే ఏడాది కల్లా ఆ పనులన్నీ కూడా పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చేస్తుంది. దాంతోపాటు దాదాపు 30 ఎకరాల భూమిని ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఏదైతే సుందరగిరి పర్వతంపై కొలువున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కూడా ప్రభుత్వం నుంచి కూడా కేటాయించాలనేది కూడా గతంలో ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈరోజు 30 ఎకరాల భూమిని కూడా ఆలయానికి అప్పగించే విధంగా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ అయితే కొనసాగుతోంది. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసిన అనంతరం ఇక్కడి నుంచి కూడా అటు రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్ళి అక్కడి నుంచి మంగళగిరి క్యాంపు కార్యాలయం కూడా డిప్యూటీ సీఎం చేరుకునే విధంగా అటు పటిష్ట బందోబస్తు కూడా పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐఎస్ జగన్నాథపురం గ్రామం.